తులసి కోట ఎక్కడ ఉండాలి క్షేత్రంలో ఇంట్లో? అసలు తులసి చెట్టు ఎక్కడ ఉన్నా విష్ణు ప్రీతికరమైనటువంటిదే. ఏ ఆడవాళ్ళు ఇంట్లో తులసి పూజ నిత్యం చేస్తారో వాళ్ళ యొక్క మాట భర్త ఖచ్చితంగా విని తీరుతాడు. తులసి కోట ఎక్కడ ఉండాలి క్షేత్రంలో ఇంట్లో అంటే, సాధారణంగా మన ఇళ్ళు పూర్వం ఎలా ఉండేవంటే వాస్తుకి ద్వారము ఎక్కడ మొదలు పెడతామో అక్కడి నుంచి చివర దొడ్డి గుమ్మం దారి దాకా కూడా పూర్తిగా ఇట్లా తెరిచి ఉండేవి. ఆ ముందర నిల్చున్నటువంటి వాడికి ముందు దృష్టి ఎక్కడ పడాలయా చివరిలో అంటే ఆ చివర ఉన్న తులసి కోట దాకా కనిపించాలి అనే సంప్రదాయం ప్రకారం మనం ఇంటిని కట్టుకుంటూ ఉండేవాళ్ళం. అసలు తులసి చెట్టు ఎక్కడ ఉన్నా విష్ణు ప్రీతికరమైనటువంటిదే. ఎక్కడ తులసి చెట్టు ఉన్నా సరే ఆ తులసి చెట్టు అనేటటువంటిది మనకి ఎప్పుడూ అవసరమైనటువంటి సిరి సంపదల్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అన్నిటినీ మనకిస్తూ ఉంటుంది. అందుకనే తులసి చెట్టు విషయానికి వచ్చేటప్పటికీ యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం. అమ్మా, నీ మూలంలోనే సమస్తము ప్రపంచంలో ఉండే తీర్థాలన్నీ ఉన్నాయమ్మా. గంగా, యమున, సరస్వతి. గంగా, సింధు, సరస్వతి, యమున, గోదావరి, నర్మదా, కృష్ణ, భీమరథి, ఫల్లు, సరయు, శ్రీగండకి, గోమతి, కావేరి, కపిల, ప్రయాగ, ఇలా అన్ని రకాలైనటువంటి తీర్థాలు నీ మూలంలోనే ఉన్నాయి తల్లి అని నమస్కారం చేస్తాం. యన్మధ్యే సర్వదేవత. అమ్మా, దేవతలందరూ నీ మధ్య భాగంలోనే ఉన్నారమ్మా. ఈ దేవుడు ఆ దేవుడు అని ఏం లేదు, అందరూ. యదగ్రే సర్వవేదాశ్చ. అనంతో వైవేదాహ అంటారు. అన్ని వేదాలని నేర్చుకోవడం మన తరం కాదు, కానీ అన్ని వేదాలు ఎక్కడున్నాయ్యా అంటే యదగ్రే సర్వవేదాశ్చ. నీ యొక్క అగ్రభాగంలో ఈ వేదాలన్నీ కూడా ఉన్నాయమ్మా అని చక్కగా చెప్తూ, అలాంటి ఆ తులసికి త్వాం నమామ్యహం, నేను నమస్కరిస్తున్నాను మనస్ఫూర్తిగా అని చెప్తారు. భారతదేశంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, మనకి దగ్గుకి కానీ, జలుబుకి కానీ, జ్వరాలకు కానీ, లేదు పసిపిల్లలకి జలుబు, దగ్గు ఇట్లాంటివి వచ్చినా కానీ, ఇవి ఏవి ఉన్నా ఆ అమ్మవారి యొక్క తులసి అమ్మవారి గనక ఇంట్లో ఉన్నారు అంటే సమస్తమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆడవాళ్ళు మాత్రమే ప్రత్యేకంగా తులసి పూజ చేయటం, తద్వారా వాళ్ళ భర్త చాలా కాలం జీవించి ఉంటారు, సౌమాంగల్యంతో ఉంటారు అనేటటువంటిది ప్రతీతిగా మనం చెప్తూ ఉన్నాం. ఈ తులసి ఉండడం వల్ల అన్ని రకాలైనటువంటి ఓషధులు మన వెంట ఉంటాయి అనేది. తర్వాత ఏ ఆడవాళ్ళు తులసికి పూజ చేస్తారో అలాంటి వాళ్ళ ఇళ్ళు చాలా చల్లగా ఉంటాయని, వాళ్ళ భర్తలు వాళ్ళు చెప్పేటటువంటి మాట వింటారు. ఆ ఇంట్లో ఏ ఆడవాళ్ళు ఇంట్లో తులసి పూజ నిత్యం చేస్తారో వాళ్ళ యొక్క మాట భర్త ఖచ్చితంగా విని తీరుతాడు అని మనకి పూర్వం నుంచి వస్తున్నటువంటి నానుడి. కాబట్టి తులసి వృక్షము ఆయుర్వేదంలో చాలా మహత్తరమైనటువంటి స్థానాన్ని పొందింది. అంతేకాదు, దేవతలు, దానవులు బాగా విశేషంగా క్షీరసాగరాన్ని మధించేటటువంటి సమయంలో తులసి, జమ్మి, కల్పవృక్షము, పారిజాతము, రావి, వేప లాంటి వృక్షాలు వచ్చినాయి. ఇందులో తులసి మనకి పారిజాతం కాకుండా రావి, వేప వృక్షాలు ఏవైతే ఉన్నాయో, తులసి, జమ్మి, రావి, వేప, ఇవి భూలోకానికి వచ్చినాయి. కల్పవృక్షము, పారిజాతము స్వర్గానికి వెళ్ళినాయి. తర్వాత ఎప్పుడో పారిజాతాన్ని సత్యభామ కోరిన కోరిక మేరకు కృష్ణయ్య కాస్త పారిజాతాన్ని కూడా కిందకి తెచ్చాడు. కాబట్టి పారిజాతము, కల్పవృక్షము మనకి ఇక్కడ లేవు. ఈ ఉన్న వృక్షాల్లో కూడా జమ్మి వృక్షము దానంతట అది రావాలి తప్ప మనం వేయాలి అనేటటువంటి ఆలోచన చేయకూడదని చెప్తారు. ఇక వేప క్రిమి సంహారకంగా ఉంటుంది, బయటే ఉంచుకుంటారు, స్థలం ఎక్కువ ఆక్రమిస్తుందని బయటే వేస్తారు. అలాగే రావి చెట్టు కూడా, రావి చెట్టు పూలు, పండ్లు ఏమీ ఇవ్వదు సాధారణంగా మనకు అవసరమైనటువంటివి. కాబట్టి రావి చెట్టుకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. కానీ ఇంట్లో తేలిగ్గా పెంచుకోగలిగి క్షీరసాగర మథనం నుంచి మనకి దొరికినటువంటి
ఏకైక వృక్షం ఏదైతే ఉందో ఆ వృక్షము తులసి. కాబట్టి ఆ తులసి బృందావనం కృష్ణయ్య విష్ణుమూర్తి చాతుర్మాస్యాలన్నీ పూర్తయిన తర్వాత మొట్టమొదట లేచిన తర్వాత ఆయన ప్రకటమయ్యేది, బయటికి కనిపించేది బృందావనంలోనే. కాబట్టి బృందావనం అంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకనే ఆయనకి తులసి మాలలు అన్న చాలా ఇష్టము. ఈ తులసి మాలల్ని మనం తీసుకొని వెళ్ళి దేవుడికి వేస్తాం. తులసి బెరడుతోటి ఉండేటటువంటిది తెచ్చుకొని బాగా ఎండిపోయిన తర్వాత వాటిని కత్తిరించి మధ్యలో రంధ్రాలు పెట్టి పూసల కింద మార్చి తులసి మాలలు అని విష్ణు భక్తులందరూ కూడా చాలా ప్రత్యేకంగా ఈ తులసి మాలలు అనేవి వేసుకుంటారు. కాబట్టి మర్రి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు, జమ్మి చెట్టు ఇట్లాంటి వాటిల్ని మనం పెంచుకోలేం. కాబట్టి క్షీరసాగర మథనంలో వచ్చినటువంటి తులసి ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. ఆ ఇంట్లో ఉండడం వల్ల ఉండేటటువంటి దోషాలన్నీ కూడా మనకి పోతాయి అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు పెద్దలైనటువంటి వాళ్ళు. నమో తులసి, నమో దేవి, నమో విష్ణుప్రియే శుభే అంటారు. అలాగే ఎప్పుడూ విష్ణువుకి ప్రియమై మాకన్ని శుభాలు ఇచ్చేటటువంటి ఓ తులసిమాత అని. ఈ తులసిమాతకు గనక ఆడవాళ్ళు ఎప్పుడైతే ప్రదక్షిణము భక్తి సభక్తిపూర్వకంగా ఇంట్లో పెట్టుకొని చేస్తారో అలాంటి ఇళ్ళన్నీ సిరి సంపత్తులతో ఉంటాయని, మీ అందరికీ కూడా ఆ తులసి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహము ఉండాలి అని ప్రతినిత్యము ఈ అందరి ఇళ్లల్లో ఈ తులసిని వెనక భాగంలో పెరట్లో కొంతమంది పెట్టుకుంటారు, ముందు పెట్టుకుంటారు. ఎక్కడ పెట్టుకున్నా అంటు ముట్టు ఉన్నప్పుడు వాటిని అంటుకోకుండా పవిత్రంగా నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ నీళ్లతోటి స్వామివారికి, మా అమ్మవారికి మనం ప్రత్యేకంగా అభిషేకం చేస్తే విష్ణువు యొక్క ప్రీతి వస్తుంది. ఒక్క వినాయక చవితి నాడు మాత్రము తులసి తీసుకొని వెళ్ళి విఘ్నేశ్వరుడికి పూజ చేయడం అనే సంప్రదాయం ఉంది. మిగతా ఏ సమయాల్లో చేసేటటువంటి అభ్యాసం లేదు. కాబట్టి అలాంటి సమస్తమైనటువంటి సర్వతీర్థాల్ని ఉంచుకున్న సర్వదేవతా స్వరూపమైనటువంటి సర్వవేదాలకి మూలమైనటువంటి తులసి వర్ధిల్లుగాక, ఎక్కడ చూసినా తులసి ఉండుగాక అని ప్రార్థన చేస్తూ తులసిదేవికి నమస్కారం చేసుకుంటూ నా వాణికి విరామాన్నిస్తున్నాను. స్వస్తి.